అందరికీ నమస్కారం అండి. జేడీ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నేను ఈరోజు చేయబోయే రెసిపీ కినోవా రైస్ పాయసం అండి. ఇది అమెరికన్ రైస్ అని కూడా అంటారు. దీంతో పాయసం చేస్తున్నాను, చాలా బాగుంటుందండి. ఇవి కినోవా అనేవి ఇలా ఉంటాయి. ఈ మిలెట్స్ అంటారు కదండి, చిరుధాన్యాలు, అవి దానిలో ఒక రకం. వీటిని శుభ్రంగా 3 టైమ్స్ అన్నా వాష్ చేయాలండి, ఎందుకంటే డస్ట్ ఉన్నా కూడా పోతుంది. ఇప్పుడు ఇలా వాష్ చేసినవి తర్వాత మామూలు వాటర్ పోసుకోవాలండి, మనం వాడుకునేవి తాగేవి. మనం తగినన్ని పోసుకున్నానండి, లేదంటే కనుక ఈ పాయసానికి 1కి 3 పోసుకోవాలి. ఇది ముందుగా ఉడికించుకోవాలండి. కనీసం ఇలా కడిగి వాటర్ పోసి 3 గంటల సేపు నానబెట్టాలి ఈ కినోవా రైస్ని. ఇలా అవుతాయండి. తర్వాత ఇప్పుడు వీటిని ఉడికించుకోవాలండి. ఈ సిమ్లో పెట్టి చేస్తున్నాను నేను, అంటే బాబు నేనేను కదా, కొంచెమే చేస్తున్నానండి. ఇంట్లో మెంబర్స్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ చేసుకోవటం. నేను ఇలా స్టవ్ వెలిగించి ఉడికించుకుంటున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఈ రైస్ని. ఇది చాలా బాగుంటుందండి టేస్టు, అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు మనం చూస్తే మెత్తగా అయ్యింది తెలుస్తుందండి. ఇలా నీరంతా కూడా ఇంకిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి తగినన్ని పాలు పోసుకోవాలండి. ముందుగా ఉడికించి పెట్టుకున్న తర్వాత దీనిలోనే పాలు పోయాలి. మనం చేసుకునే క్వాంటిటీని బట్టండి. మనం బాగా పలుచగా కావాలనుకుంటే కనుక కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే మామూలుగా స్పూన్తో తినటానికి అన్నట్టు చేస్తున్నాను. ఇప్పుడు దీనిలో తగినన్ని పాలు పోసి మొత్తం కూడా ఒకసారి ఇలాగా కలుపుకోవాలండి. ఇవి గింజలుగా అనిపిస్తాయి, టేస్ట్ చాలా బాగుంటుందండి. దీనిలోకి బెల్లం వేస్తున్నాను, లేదంటే కనుక చక్కెర అయినా కూడా వాడుకోవచ్చు, లేదంటే తేనె. నేనైతే ఈ బెల్లం వేస్తున్నానండి. బెల్లంలో ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా, హెల్త్కి కూడా చాలా మంచిది. ఇప్పుడు బెల్లాన్ని వేస్తున్నానండి దీనిలో. ఇలా పాలు కూడా ఎగిరిపోయిన తర్వాత దగ్గరగా పడిన తర్వాత ఇప్పుడు దీనికి తగినంత బెల్లం వేసుకోవాలండి. వేసి ఇలా మొత్తం కూడా కలుపుకోవాలి ఒకసారి ఇలాగా. దీనికి సరిపడా వేసానండి, కొలత అనేది ఏం లేదు. కొందరు స్వీట్ ఎక్కువ తింటారు, కొందరు తక్కువ తింటారు కదా, చూసి వేసుకోవటం. ఇప్పుడు ఒక ఇలాచి వేసాను, అలాగే కొంచెం 1 స్పూన్ నెయ్యి టేస్ట్ కోసం, అలాగే బాగుంటుంది కదండి. ఇప్పుడు మొత్తం కూడా వేసి ఇలా కలుపుకోవాలండి ఒకసారి. ఇలాగా అయిపోయిందండి. ఇక గార్నిషింగ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమేను. సబ్స్క్రైబర్స్ పెరగటం లేదండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ చేస్తాను. అలాగే నేను చేసే రెసిపీస్ ఎలా ఉన్నాయో మీరు కూడా చేసి కామెంట్స్లో పెట్టండి, మరిన్ని రెసిపీస్ చేస్తానండి. ఇలా అప్పుడప్పుడు నేను డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటాను. కుకింగ్ చేయటం అంటే నాకు చాలా ఇష్టం అండి. అయిపోయిందండి కినోవా రైస్ పాయసం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ లక్ష్మీ కుమారి.